జయ గురుదత్త. మారుతి అనుగ్రహం ప్రారంభ. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్య వ్రతాసక్తమవధూత స్వరూపిణం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. సర్వం శ్రీ దత్తార్పణమస్తు. సమస్త యోగాలు మనిషికి అంటే మానవాళికి లభించడము భగవత్ అనుగ్రహం. ప్రతిరోజు ఈ ఛానల్లో అనేక గొప్ప విషయాలు అందిస్తాను, తప్పకుండా వీక్షించండి. ఈరోజు పంచాంగం 25వ తారీఖు బుధవారం 2024. క్రోధినామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, భాద్రపద మాసం, కృష్ణపక్షం, తిథి అష్టమి, బహుళాష్టమి, అనఘాష్టమి, దత్తాష్టమి అంటారు. దీన్నే కాలభైరవాష్టమి అంటారు. అష్టమి తిథి, అష్టమి సాయంత్రం 5 గంటల 15 నిమిషాల వరకు. నక్షత్రం ఆరుద్ర నక్షత్రం. ఈరోజు పూర్తిగా ఆరుద్ర నక్షత్రం ఉన్నది. వర్జము మధ్యాహ్నం 12:30 నుండి 2 గంటల వరకు. 25వ తారీఖు సెప్టెంబర్ నెల బుధవారం. వారదురు ముహూర్తం ఉదయం 11:30 నుంచి 12:30 వరకు. ఈరోజు రాహుకాలము మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. యమగండము ఉదయం 7:30 నుండి 9 గంటల వరకు. ఇవాళ పర్వదినంలో అంటే ఏదైనా ముహూర్తమా విశేషమా అన్న విషయానికి వస్తే వాళ్ళ బహుళాష్టమి అంటే కాలభైరవాష్టమి. ఇది వాళ్ళ పంచాంగం. దత్తార్పణమస్తు. ముహూర్త బలం. ఈరోజు ముహూర్త బలం. ప్రతి ఒక్కరూ కూడా ఒక దీపారాధనతో పుణ్య ఫలాన్ని పొందుతారు. ఈరోజు ఈ కాలభైరవాష్టమి రోజు అంటే 25వ తారీఖు సెప్టెంబర్ నెల 2024. ఈరోజు ఒక ముహూర్తం నేను చెప్తాను. ఆ ముహూర్తం లోపు దీపాన్ని వెలిగించండి. మధ్యాహ్నం 2 గంటల లోపు 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి ఈ శనగ నూనె 3 ఒత్తులు ఒక ఒత్తిగా చేసి శనగ నూనె వేసి మీ పూజా మందిరంలో భగవంతుడి ఎదురుగా అంటే మీ కులదైవం లేదా మీ పూజా మందిరంలో భగవంతుడి ఎదురుగా ఇష్టదైవం ఎదురుగా ఈ దీపాన్ని వెలిగించాలి. నేను నా ఇష్టదైవం దత్తాత్రేయ స్వామి ఎదురుగా ఈరోజు నేను దీపం వెలిగించాను. మధ్యాహ్నం 2 గంటల లోపు ఎప్పుడైనా చేయొచ్చు. ఉదయం లేవగానే, తలస్నానం చేశాక, లేదా తలస్నానం చేయకపోయినా పర్వాలేదు. ఎందుకంటే దీనికి ప్రత్యేకంగా తలస్నానం చేయాల్సిన నియమం ఏం లేదు. మధ్యాహ్నం 2 గంటల లోపు ఈ దీపాన్ని వెలిగించండి. తద్వారా అంటే ఈ పరిహారం చేస్తే ఇంట్లో గొడవలు, చికాకులు, మనస్పర్ధలు తొలగిపోతాయి. భార్యకు భర్తకు, లేదా పిల్లలకు తండ్రికి, లేదా పిల్లలకు తల్లిదండ్రులకు విభేదాలుంటే తొలగిపోతాయి. ఈ పరిహారం చేసుకోండి. దత్తార్పణమస్తు. ఈరోజు రాశి ఫలితము. మనం అనేక రాశుల గురించి చర్చించుకుంటున్నాం. ఇవాళ తులారాశి గురించి చెప్తాను. ప్రతిరోజు ఒక్కొక్క రాశి గురించి చెప్తాను. ఎందుకంటే మనం హడావిడిగా అన్ని రాశులు చెప్పుకునే బదులు వివరంగా విధి విధానంతో ఫలానా అని ఒక్కొక్క రాశిని గురించి వివరించుకోవడం చాలా ఉత్తమం. ఈరోజు తులారాశి గురించి చెప్తాను. తులారాశి వాళ్ళు రాబోయే రోజులు అంటే సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో విశేష ధనయోగాన్ని పొందే ఒక అద్భుతమైన పరిహారం. ముందుగా గ్రహస్థితి మనం చూసినట్లయితే తులారాశికి అష్టమంలో గురు సంచారము, అలాగే పంచమంలో శని సంచారము, షష్టమంలో రాహు, వ్యయంలో కేతు. ప్రధాన గ్రహాల యొక్క సంచారాన్ని మనం వీక్షిస్తే ముఖ్యంగా ఈ చదువులో దోషం ఉంటుంది, ఆర్థికంగా బాగానే ఉంటుంది, కోర్టు కేసులు, చికాకులు వాటి ప్రభావం తగ్గుతుంది.
లేదా ఏదైనా కోర్టు కేసులు, దీర్ఘకాలంగా ఉన్న కోర్టు కేసులు కాంప్రమైజ్ అవుతాయి. అలాగే ధనయోగం, వ్యాపార యోగం, ఉద్యోగ యోగం, ముఖ్యంగా విదేశాలకు వెళ్ళే వాళ్ళకు శుభవార్త వినడం, వీసాలు రావడము, గతంలో వీసాలు రిజెక్ట్ అయిన తులారాశి వారు ఎవరైనా ఉంటే రాబోయే రోజుల్లో వీసాలు లభిస్తాయి. ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఇదంతా పర్వాలేదు. కానీ ఇక్కడ విద్యార్థులకు, చదువుకునే వాళ్లకు, ఎగ్జామ్స్ రాసే వాళ్లకు, గవర్నమెంట్ జాబ్ గురించి ట్రై చేసే వాళ్ళకు మాత్రం ఏమాత్రము కూడా అనుకూలంగా లేదు. ఈ తులారాశి వారు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో వారి పేరుతో, వారి కుటుంబ సభ్యుల పేరుతో, ఎందుకంటే వాళ్ళ కుటుంబ సభ్యుల, ఇప్పుడు పిల్లలు అంటే వాళ్ళ ద్వారా వీళ్ళకు మానసిక క్షోభ ఉండకూడదు. వాళ్ళ కుటుంబ సభ్యుల పేరుతో, వారి పేరుతో సుబ్రహ్మణ్య స్వామి దేవాలయంలో అభిషేకం చేయించండి. తప్పకుండా సెప్టెంబర్ 2024, అక్టోబర్ 2024లో మీకు విశేష శుభ ఫలితాలు లభిస్తాయి. ఎప్పుడు చేయించాలి అభిషేకం? సెప్టెంబర్ 29వ తారీఖు ఈ అభిషేకం అనేది జరిపించండి. తులారాశికి బ్రహ్మాండ యోగం ఏర్పడుతుంది. రాశి ఫలితం అనేది తులారాశికి ఏర్పడుతుంది. దత్తార్పణమస్తు. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరి దాశీభూత సమస్త దేవవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం. యా దేవీ సర్వభూతేషు బ్రహ్మాండ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. మారుతి అనుగ్రహం కార్యక్రమం వీక్షించేటటువంటి వారికి సంపూర్ణ దత్తానుగ్రహం ఉండుగాక. విజయదశమి మనము కొన్ని సంవత్సరాలుగా కాదు మనము, మన తల్లిదండ్రులు, వాళ్ళ తల్లిదండ్రులు, పూర్వీకులు కొన్ని వందల సంవత్సరాలుగా ఒక పెద్ద పండుగలో ఒకటి అని జరుపుకుంటున్నటువంటి వేడుక. అయితే ఈ గ్రహ దోషాల వల్ల, కర్మపీడ వల్ల, నాగదోషం వల్ల, సర్ప పీడల వల్ల కొన్ని బాధలు, అరిష్ట శాపాలు, దోషాలు మనం అనుభవిస్తాం. అంతెందుకు, ఇంట్లో ఎవరో ఒకరు, లేదా తండ్రి, మేనమామ, తాత ఎవరైనా సర్పాలని సంహరిస్తే ఆ దోషం కూడా మనకు వర్తిస్తుంది. సరే, ఈ విజయదశమి అక్టోబర్ 12వ తారీఖు శనివారం శ్రవణ నక్షత్రంలో, పూర్తిగా శ్రవణ నక్షత్రము, చంద్రుడు మకర రాశి ప్రవేశం, అలాగే ఈ దశమి కూడా 4 వరకు, మధ్యాహ్నం వరకు కాకుండా పూర్తిగా దశమి తిథి రావడం. విజయదశమి ఎంతో పవర్ఫుల్ గా, అంటే ఎంతో పర్వదినం. మామూలుగా విజయదశమి అంటేనే చాలా గొప్ప వేడుక. అందులో ఈసారి ఎంతో పవర్ఫుల్ గా వచ్చింది. నాగశాపము, కాలసర్ప దోషము, నాగదోషము ఇత్యాది దోషాలు, గ్రహ దోషాలు, గ్రహ పీడలు, గ్రహ అరిష్ట దోషాలు, సర్పబంధన దోషాలు, సర్పబంధన శాపాలు, లేదు నాగదోషం, కాల సర్పదోషం. నేను ఇందాక చెప్పినట్టు సర్పాలని సంహరించడం ద్వారా కొన్ని మంత్ర నాగదోషాలు వస్తాయి, సంహార నాగదోషాలు వస్తాయి. అవన్నీ తొలగిపోవటం. ఈ మంత్ర నాగదోషం ఎలా వస్తుందంటే, మంగళవారం సర్పాన్ని చంపిన, ఆశ్లేష నక్షత్రంలో సర్పాన్ని సంహరించిన, ఇలా కొన్ని దోషాలు ఏర్పడ్డాయి. అవి మీ ఇంట్లో ఎవరికైనా ఈ దోషాలుంటే, పిల్లలకు పెళ్లిళ్ళు అవ్వకపోవడము, వివాహాలు అయినా సంతోషంగా లేకపోవడం,
భార్యాభర్తలు గొడవ పెట్టుకోవడం, లేదు పిల్లలకు ఉద్యోగాలు రాకపోవడం, ఇంట్లో ఎప్పుడు డబ్బు సమస్య ఉండడం, ఇలా జరుగుతుంటాయి. అలాగే కుజదోష ప్రభావం, కుజదోషం వలన కొంత వివాహ సంబంధితమైన సమస్యలు ఆడవారికి మగవారికి ఇద్దరికి కూడా, భార్యకు భర్తకు లేదా అబ్బాయికి అమ్మాయికి కుజదోషం వల్ల కూడా ఇబ్బందులు వస్తాయి. నేను ఎందుకు చెప్పానంటే మకర రాశిలో చంద్రుడు వస్తున్నాడు కాబట్టి దసరా రోజు, ఈ దసరాకు నేను చెప్పిన పరిహారం చేసుకుంటే కుజదోషం కూడా తగ్గుతుంది. అలాగే శనివారం కావడం చేత శని దోషం, చాలా మందికి అనారోగ్య సమస్యలన్నీ కూడా ఒళ్ళు నొప్పులు, కాళ్ళ నొప్పులు, లేదంటే అనారోగ్య సమస్యలు, దీర్ఘకాల వ్యాధులు శనిగ్రహం వల్ల వస్తూ ఉంటాయి. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని, ఇలాంటి శని దోషాలు కూడా విముక్త అవుతాయి. ఇవన్నీ చెప్తున్నాను. అసలు ఏం చేయాలి? దసరా రోజు ఒక రాగి చెంబు తీసుకోవాలి. ఇంట్లో మీ ఇంట్లో మీరు పూజ చేసుకునే రాగి చెంబు ఉంటుంది. ఆ రాగి చెంబులో ఒక 5 సర్పాలని ఒక వస్త్రములో, నూతన వస్త్రములో మంత్రించి నాగ మంత్ర హోమాలు, నవనాగ మంత్రాలతో జపాలు చేసి, కొన్ని హోమాలు అత్యంత విశేషమైనటువంటి కొన్ని నాగ మంత్ర హోమాలు చేయడము, ఆ హోమాలని ఆచరించినటువంటి వాళ్ళు, అంటే ఎవరి గురించి అయితే హోమాలు ఆచరిస్తామో వాళ్లకు విశేష యోగాలు వర్తిస్తాయి. ఈ హోమాలు, సర్ప మంత్రాలతో జపాలు, నాగ మంత్రాలతో జపాలు, కొన్ని హోమాలు చేసి మీ ఇంటికి పోస్ట్ ద్వారా పంపిస్తాను. అది ఎవరి పేరు మీద చేయాలో వాళ్ళకి అని కాదండి. ఇంట్లో అందరికీ కూడా, భార్య భర్త పిల్లలు అందరికీ కూడా ఈ మంత్ర హోమము అన్నది వర్తిస్తుంది. ఇంట్లో భార్య పేరు మీద, భర్త పేరు మీద, పిల్లల పేరు మీద మూల మంత్రాలతో హోమం జరిపించేటప్పుడు వాళ్ళ గోత్రం ఉంటుంది. ఇక్కడ ఏ వంశానికైతే దోషం ఉందో ఆ వంశ దోషం పోవడానికి గోత్రం ఉంటుంది. ఆ గోత్రముతో వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లతో, వాళ్ళ ఇంటి పేరుతో పూజలు హోమాలు జరిగినప్పుడు పిల్లలకు దోషాలు పోతాయి. పిల్లలు చెప్పిన మాట వింటారు. ఇంట్లో గొడవలు చికాకులు పోతాయి. ఇంట్లో డబ్బు నిలుస్తుంది. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. రావాల్సిన డబ్బు వస్తుంది. ముఖ్యంగా పిల్లలకు ఉద్యోగాలు రావటం, వివాహాలు అవ్వటం, ఇవన్నీ ఏ ధైర్యంతో చెప్తున్నానో తెలుసా? విజయదశమి అమ్మవారి అనుగ్రహం. నేను మంత్రం చదివి మొదలుపెట్టా. యాదేవి సర్వభూతేషు బ్రహ్మాండ రూపేణ సంస్థిత. దేవి పురాణంలో, వ్యాస పురాణంలో అమ్మవారిని యొక్క వర్ణన ఎంత గొప్పగా ఇచ్చారంటే, నిజంగా ఈ దసరా రోజు నేను చెప్పిన ఈ పరిహారం మీరు చేసి చూడండి. పరిహార శాస్త్రంలో ఉంది ఇది. పరిహార శాస్త్రంలో ఉన్న అనేక పరిహారాలు ముహూర్తానికి అనుసంధానమై ఉంటాయి. ఈ ముహూర్తంలో ఈ పరిహారం చేయండి. విశేష లక్ష్మీ యోగం వస్తుంది. విపరీతమైనటువంటి లక్ష్మీ యోగము ఈ ముహూర్తంలో మీకు లభిస్తుంది. అంటే ఏంటండి, దానివల్ల ఏంటి ప్రయోజనం అంటే, ఈ దసరా రోజు నేను మీ పేరు, మీ పిల్లల పేర్లు, మీ కుటుంబ సభ్యుల పేర్లతో పూజలు చేసి, హోమాలు చేసి పంపించినటువంటి ఈ ఏదైతే వస్త్ర సమేతంగా ఉన్నటువంటి నాగపాశం, నాగబంధనం, నాగయోగం అంటే ఏముంటాయి ఇందులో? 5 రాగి సర్పాలుంటాయి. యజ్ఞేశ్వరుడికి ఇప్పుడు నేను చెప్పేది కాదు, మీరు అనాదిగా చూడండి, హోమంలో పూర్ణాహుతిలో రాగి నాణ్యాలు వేస్తారు. ఎందుకంటే అనేక సర్పదోషాలు, నాగదోషాలు, వంశదోషాలు తొలగిపోవడానికి, కుజదోషం, శని దోషం తొలగిపోవాలి. మనము ఏదైతే మనసులో కోరిక కోరుకొని హోమంలో రాగి వేస్తామో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. అందుకే 5 రాగి సర్పాలు పెట్టి వాటికి పూజలు హోమాలు చేసి ఇంట్లో వాళ్ళందరి పేర్లతో కొన్ని మూలమంత్ర జపాలు చేసి మీకు పోస్ట్లో పంపిస్తాం.
అది దసరా రోజు అది ఇలాగే ఉంటుంది, సేమ్ యాస్టీజ్ ఇలా ఉంటుంది. దసరా రోజు దాన్ని తీసుకొని రాగి చెంబులో పెట్టండి, ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఏదో ఒక సమయంలో. ఎందుకంటే ఆ రోజు మొత్తం ఉంది ముహూర్తం. ఆ రాగి చెంబులో ఒక పిరికెడు కర్పూరం వేయండి, ఎందుకంటే అదంతా కాలిపోవాలి. ఈ రాగి చెంబు ఇంత పెద్దగా ఉండాలని ఏం లేదు. మీరు ఆ నిండా ఒక పిరికెడు కర్పూరం వేయండి, వేసి వెలిగించండి. అగ్నికి ఆహుతి. చత్వారి శృంగాత్రయో అశ్యపాదాద్వే శీర్షే సంపూర్ణ దరిద్రము దారిద్ర్య పీడ విముక్తి అవుతుంది. ఎందుకంటే ఆదిశక్తి అనుగ్రహం అంతా ఇంత కాదు. మీరు ఏ దేవుణ్ణి చూడండి, అమ్మవారి పాదాలు పట్టుకుంటారు. అమ్మవారి మంత్ర ప్రయోగము ఈ దసరా రోజు ఈ పరిహారం ఏ ఇంట్లో జరుగుతుందో, అది అద్దిల్లు గాని సొంతిల్లు గాని ఆ ఇంట్లో వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మేము పూజలు చేసేది అందరికీ సామూహికంగా పూజ చేయించడం కాదు, సపరేట్ గా మీకు సంబంధించి మీ పూజ మీకు ప్రత్యేకంగా 5 రోజులు చేసే పంపిస్తారు. ఇందులో ఒక్కటి కూడా అవాస్తవం లేదు. ఎందుకంటే ప్రత్యేకంగా గోత్రనామంతో, ఇంటి పేరుతో, ప్రత్యేకమైనటువంటి కొన్ని మహామంత్రాలతో సామూహికంగా కాకుండా ప్రత్యేకంగా పూజలు చేసి పోస్ట్ ద్వారా మీకు పంపిస్తారు. అది సొంతింట్లో చేసినా అద్దింట్లో చేసినా ఎవరి పేరు మీద పూజ చేస్తే వాళ్ళకే కాపాడబడుతుంది. అబ్బాయికి ఉద్యోగం రావాలి, వస్తుంది. లేదా అమ్మాయికి వివాహం అవ్వాలి, అవుతుంది. మంచి సంబంధం వచ్చి వివాహం అవుతుంది. లేదు ఏదైనా ఎంతో కాలంగా భగవంతుణ్ణి లేదా అమ్మవారిని వేడుకుంటున్నారు, ఒక కోరిక నెరవేరట్లే, ఆ కోరిక నెరవేరుతుంది. ఇలా ఒకటి కాదు. నేనేదో మిమ్మల్ని కన్విన్స్ చేయడానికి నేను చెప్పట్లేదమ్మా. మీ మనసుకు మీరు ప్రశ్నించండి. నేను చెప్పింది ధర్మం అయితే, నిజంగా ఆదిశక్తి అనుగ్రహం దసరా అన్నది ఎంత పవర్ఫుల్లో, నవరాత్రులు ఎంత పవర్ఫుల్లో మీకు తెలుసు. ఆ ముహూర్తంలో శనివారం విశేషమైనటువంటి నక్షత్ర యోగం అన్నది ఉన్నది అన్నది సత్యమే, మీకు తెలిసిందే. మీరు ప్రశ్నించుకోండి మీ మనసుని. నేను చెప్పింది మీ అమ్మాయిని, మీ అబ్బాయిని, లేదా మీ కుటుంబాన్ని, మీ భర్తని తప్పకుండా కాపాడుతుంది. నమ్మి మనసా వాచా కర్మణ నమ్మి చేయండి. ఎందుకంటే ఒకళ్ళు చెప్తేనో ఒకళ్ళు ప్రోద్బలం చేస్తే అది ఫలించదు. ఏ భగవంతుడి ఆరాధన అయినా నమ్మకంతో చేయాలి. మీరు నమ్మకంతో ఈ పరిహారం చేసి చూడండి. తప్పకుండా ఈ దసరా రోజు నేను చెప్పిన ఈ పరిహారం మీరు పోస్ట్ ద్వారా తీసుకొని ఈ పరిహారం చేశాక మీకు ఎంత కలిసి వస్తుందో, ముఖ్యంగా ఇంట్లో ఎటువంటి అరిష్ట దోషాలున్నా తొలగిపోయి మీ కోరిక నెరవేరుతుందో లేదో చూడండి. దత్తార్పణమస్తు. ఈరోజు కార్యసిద్ధి మహామంత్రాన్ని ఎవరైతే రాసి జపిస్తారో, అంటే ప్రతిరోజు ముహూర్తానుసారంగా నక్షత్ర బలాన్ని బట్టి ఒక అద్భుతమైన మంత్రం ఉంటుంది. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు కూడా మీరు నేను ముహూర్తానుసారంగా ఇచ్చిన మంత్రాన్ని చదువుకుంటే సకల అరిష్ట గ్రహ దోషాలు తొలగిపోతాయి. ఈరోజు ముహూర్తాన్ని బట్టి ఈ మంత్రాన్ని జాగ్రత్తగా రాసుకోండి. ఓం దేవీ సుత గణపతయే నమః. ఓం దేవీ సుత గణపతయే నమః. ఓం దేవీ సుత గణపతయే నమః. ఈ మంత్రము 12 సార్లు రాసి 108 మార్లు జపించాలి. మీకు ముహూర్తాన్ని బట్టి మీరు చేసిన మంత్ర జపం అనేది మీ జాతకంలో ఉన్న పాపాన్ని తీసేస్తుంది. తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి. ఇది వాల్టి మారుతి అనుగ్రహం కార్యక్రమం. దత్తార్పణమస్తు.